అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ వినడం వలన చదవడం వలన పరమపదం లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని పెద్దలు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఈ కథను చివరి వరకు వినండి లేదా చదవండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. గత కల్పంలో ద్రావిడ దేశ రాజైన సత్యవ్రతుడు కృతమాలికా నది తీరంలో నిష్టగా తపస్సు చేస్తుండేవాడు. ఒకనాడు ఆ రాజు జలతర్పణం చేయడానికి నీటిని దోసిట్లోకి తీసుకున్నాడు. అందులో ఒక చిన్న చేపపిల్ల కనిపించగానే ఉలిక్కిపడి దానిని తిరిగి నీటిలో వదిలిపెట్టాడు. అప్పుడా చేపపిల్ల రాజును ఆ నదిలో చిన్న చిన్న చేపపిల్లలను పట్టుకొని మింగే పెద్ద చేపలున్నాయని, అందువల్ల ఉండలేక ఆయన దోసిట్లోకి వచ్చానని, తనను అలా నీటిలో తిరిగి విడిచిపెట్టడం న్యాయమేనా అని ప్రశ్నించింది. తన మీద రాజుకు దయలేదా అని అడిగింది. అంతేకాకుండా జాలర్లు కూడా వచ్చి వల విసిరి తనను పట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని, అందువల్ల తనను రక్షించుమని ఆ చేపపిల్ల వేడుకుంది. ఆ మాటలకు కరుణాకరుడైన రాజు నీళ్లలో ఉన్న చేపపిల్లను మెల్లగా తన కమండలం జలములో పెట్టి తాను ఉండే చోటికి తీసుకొని పోయాడు. ఒక రాత్రి అయ్యేసరికి ఆ చేపపిల్ల కమండలమంతా నిండిపోయి అందులో కదలడానికి చోటులేక తనను వేయడానికి కొంచెం పెద్ద పాత్ర తెమ్మని అడిగింది రాజును. క్షణములో ఆ పాత్రంతా నిండింది చేపపిల్ల. మరొక పాత్ర కావాలని అడిగింది రాజును చేపపిల్ల. అప్పుడు దాన్ని ఇక చిన్న మడుగులో విడిచాడు రాజు. అప్పుడా చేప ఆ సరోవర జలము కంటే కూడా పెద్దదై తాను తిరగడానికి అది కూడా చాలదని అనేసరికి రాజు దాన్ని మరొక పెద్ద జలాశయంలో విడిచాడు. చేపపిల్ల ఆ జలాశయము కంటే అధికంగా పెరిగేసరికి చేసేదేమీ లేక దాన్ని మహాసముద్రంలో విడిచిపెట్టాడు. వెంటనే పెద్ద పెద్ద మొసళ్ళు తనను మింగుతాయని, బయటకు తీయమని ఎలుగెత్తి అరిచింది ఆ చేప. అప్పుడు ఇది సాధారణ మత్స్యము కాదని నిశ్చయించుకున్నాడు రాజు. ఎవరా చేప అని, ఒక్కరోజులోనే ఎలా ఇన్ని యోజనాలు విస్తరించావని, దానిలాంటి చేపను తానెప్పుడూ చూడలేదని, ఎందుకు తనను ఇలా తింపుతున్నావని అడిగాడు రాజు ఆ చేపను. ఆ పన్నులను రక్షించే శ్రీహరిగా ఆ చేపను గుర్తించిన రాజు, వందనాలు పురుషోత్తమ అని అన్నాడు. ఎందుకు మత్స్యావతారం ఎత్తావని భగవంతుడిని ప్రశ్నించాడు సత్యవ్రతుడు. యుగాంతములో ప్రళయ సమయంలో ఒంటరిగా విహరించడానికి వచ్చానని జవాబిచ్చాడు మత్స్యరూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. ఇంకా ఇలా అన్నాడు, ఈ రాత్రి గడిచిన తర్వాత రాబోయే 7వ రోజుతో బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. అప్పుడు భూలోకంతో సహా ముల్లోకాలు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారము ఒక పెద్ద నావ నీ దగ్గరికి వస్తుంది. దాంట్లో ఓషధీ సమూహము సమస్త బీజరాశులు ఉంచి ఆ ప్రళయ సముద్ర జలాలలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఉంటారు. అప్పుడు పెనుచీకటి కమ్ముకుంటుంది. మినుకు మినుకుమనే మునుల శరీర కాంతిలో నావ తేలుతూ ఉంటుంది. దాన్ని సముద్ర అలలకు లోను కాకుండా, ప్రమాదం జరగకుండా నేను కాపాడుతాను. నా ఆజ్ఞానుసారము ఒక పెద్ద సర్పం కనిపిస్తుంది. నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ము చివర నావకు కట్టి బంధించు. నీకు మునులకు ఎలాంటి అలజడి లేకుండా ఆ రాత్రి పూర్తయ్యేదాకా నేను రక్షిస్తాను. దీని కొరకే మత్స్యావతారము ధరించాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. తరువాత దర్భశయ్యను తలగడగా చేసుకొని పడుకొని సత్యవ్రతుడు ప్రళయకాలం కోసం వేచి చూడసాగాడు.
ఇంతలో కల్పాంతము ప్రవేశించింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. జలరాశి కట్టదాటి భూమండలాన్ని ముంచేసింది. సముద్ర జలాలు హద్దులు దాటి ఆకాశమంతా వ్యాపించాయి. సమస్త జీవరాశులు ప్రాణాలు కోల్పోయాయి. బ్రహ్మ శరీర బడిలికతో సృష్టి కార్యాన్ని మానేశాడు. గురక పెడుతూ నిద్రపోయాడు. ఆయన ముఖము నుండి వేదరాశి ఉత్పన్నమయ్యింది. హయగ్రీవుడనే రాక్షసుడు వాటిని అపహరించి సముద్రంలోకి ప్రవేశించాడు. 1,00,000 యోజనాల పొడవు గల మత్స్యరూపాన్ని ధరించిన మహావిష్ణువు ఆ వేదాలను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. సాగర గర్భంలో ఆ ప్రళయ జలాలలో వేదాలను అన్వేషించడం ప్రారంభించాడు. ఇది జరగడానికంటే ముందు నారాయణుడు చెప్పినట్లే వచ్చిన నావలో సత్యవ్రతుడు మునులు ప్రయాణిస్తుండగా మహామీనాన్ని చూశారు. దాని కొమ్ముకు పెద్ద పామును తాడుగా కట్టాడు. మహావిష్ణువును కీర్తించసాగారు. ఇలా కీర్తిస్తున్న మునులకు మత్స్యరూపంలో మహాసముద్రంలో విహరిస్తున్న శ్రీహరి సాంఖ్యయోగముతో కూడిన వేద సమితను ఉపదేశించాడు. ఆ విధముగా ప్రళయరాత్రి పూర్తయ్యేదాకా జలచరాకారములో నారాయణుడు సంచరిస్తూనే ఉన్నాడు. ఇంతలో వేదాల దైన్యాన్ని చూసి తోకను సారించి పెద్ద చేప ఆకారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు హయగ్రీవుణ్ణి వధించాడు. అంతటితో ప్రళయకాలము ముగింపుకు వచ్చింది. బ్రహ్మ మేల్కొని సృష్టి చేయడం ప్రారంభించాడు. హయగ్రీవుణ్ణి చంపిన శ్రీహరి వేదరాశిని తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. విష్ణువుకు అర్ఘ్యం ఇచ్చిన సత్యవ్రతుడు తదుపరి కల్పానికి మనువయ్యాడు. విష్ణువు మత్స్యావతార కథ చదివిన వారికి విన్నవారికి పరమపదము లభిస్తుంది. కోరికలన్నీ నెరవేరుతాయి. కథ సమాప్తం. ఈ కథను ఉగాది రోజు తప్పనిసరి అందరూ వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.